కొడాలి నాని గుడివాడలో 4 సార్లు అనుకుంటా ఎమ్మెల్యేగా గెలిచి గుడివాడ నియోజకవర్గాన్ని ఎలా నాశనం చేశాడో గుడివాడ ప్రజానికానికి రాష్ట్రానికి తెలుసు. ఒక్క పని చేసిన పాపన పోల, రోడ్ల గొంతల మయం, బస్ స్టాండ్ అయితే అధ్వానం. గుడివాడ నియోజకవర్గాన్ని అబద్ధాలు చెబుతూ కళ్ళబొల్లి మాటలు చెబుతూ గుడివాడ ప్రజల్ని నట్టెట ముంచి రాజకీయంగా ఎదిగి ఆ రాజకీయాన్ని అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్లు సంపాదించుకున్నాడు తప్ప 4 సార్లు ఎమ్మెల్యే చేసిన ఒక గుంట పూడ్చిన పాపాన పోల. అంతటి దుర్మార్గపు ఎమ్మెల్యేని రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడ ఎవరు చూసి ఉండరు. అబద్ధాల పునాదుల మీదే 4 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు. అవే అబద్ధాలను పెట్టుకుని కాలం వెలబుచ్చాడు తప్ప ఒక్క పని చేయలేకపోయాడు. గుడివాడకి 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేస్తే ఎన్ని పనులు చేయవచ్చో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన 2 సంవత్సరాల కాలంలో పని చేసి చూపించిన వెనుగండ్ల రాము ఉదాహరణ. 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసి ఒక్క పని చేయలేని చవట కొడాలి నానిని నిలువరించి 2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వెనుగండ్ల రాము ఎన్ని పనులు చేశాడో ఆ నియోజకవర్గానికి నియోజకవర్గ ప్రజలు మొత్తం చూస్తూనే ఉన్నారు. 2 ఏళ్ల పరిపాలన, సుపరిపాలన, కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్న కార్యక్రమాలు, చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చెప్పడానికి నిన్న గుడివాడలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు గుడివాడలో ర్యాలీ చేపట్టారు. చవట ఎమ్మెల్యేగా పేరు పొందిన కొడాలి నాని ఏమీ చేయకపోగా ప్రజలు నాకు వెన్నుపోటు పొడిచారంటూ పోటీగా ర్యాలీ మొదలుపెట్టాడు. కొంతమంది పేటీఎం గాళ్ళని వేసుకుని అసమర్థపు రాజకీయం చేసి అసమర్థుడిగా ముద్ర వేయించుకుని రాష్ట్ర వ్యాప్తంగా బూతుల సన్నాసిని తిట్టించుకుని సిగ్గు లేకుండా నిన్న మొదలుపెట్టాడు. మళ్ళీ పోను తానేమైనా గుడివాడ వచ్చి ప్రజల పక్కన నుంచుని మాట్లాడుతున్నాడంటే లేదు, ఎక్కడో దాక్కుని కలుగుల ఎలుకలాగా ఇక్కడ స్థానికంగా ఉన్న పేటీఎం గాళ్ళని రెచ్చగొట్టడం. ఏం ఓడబెరికావని, ఏం సాధించావని, గుడివాడకి ఏం చేశావని చెప్పి నువ్వు ఆ ప్రయత్నం చేశావో గుడివాడ వచ్చి లెంపలు వేసుకుని గుంజీలు తీసి గుడివాడ ప్రజలకు చెప్పాలి నాని అని నిలదీస్తున్నారు. గుడివాడ ప్రజలు ఒక సీన్ క్రియేట్ చేయటం, తద్వారా గొడవలు అయితే ఆ గొడవల్లో నుంచి మళ్ళీ రాజకీయ లబ్ధి పొందుదామనుకునే దుర్మార్గుడు కొడాలి నాని. అక్కడ ప్రజలు మొత్తుకుంటున్నారు, గుద్దితే అరగుద్దు వేస్ట్ అంటూ మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎక్కడ గుద్దితే ఏమవుద్దో అన్న ఉద్దేశంతో ఆ గుడివాడ రావడం మానేశాడు కొడాలి నాని. ఎర్రమట్టి దొంగతనం కేసులో తన సొంత కార్యకర్తలను ఇరికించి వాళ్ళ జీవితాలను నాశనం చేసిన ఆ చవట నానేకి ఇంకా మద్దతు ఇవ్వడం తెలుపుతున్నాడంటే వాళ్ళు ఎంతటాళ్ళో, ఎంత పనికిమాలిన వాళ్ళో అర్థమవుతా ఉంది. గుడివాడ మార్పు తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుంది. గుడివాడ అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుంది. రైల్వే ఫ్లైఓవర్లు వచ్చిన, గుడివాడ బస్ స్టాండ్ ఆధునీకరించబడుతున్న, సిమెంట్ రోడ్లు వేసుకున్న, తార్ రోడ్లు వేసుకున్న, కాలువలు బాగు చేసుకున్న, చేప రొయ్యల రైతులకి కరెంటు ఛార్జీలు తగ్గించుకున్న, పట్టిసీమ ద్వారా నీళ్లు తెచ్చుకున్న ఒక్క టీడీపీతోనే సాధ్యమవుతుంది. నియోజకవర్గ ప్రజలకు అవగతమైంది. ఇంకా ముసుగులో ఉన్న ఆ కొద్ది మంది కూడా తెలుసుకుంటే మీ జీవితాలు, మీ కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి, బాగుపడతాయి. గుడివాడ అభివృద్ధి చెందుతుంది. సన్నాసుల మాటలు విని రోడ్డెక్కితే మీ కడుపులే మాడతాయి, మీ బ్రతుకులే చిత్రమవుతాయి. ఆ సన్నాసుల మాట వినబాకండి, మంచి వైపు నిలబడండి, సుపరిపాలన అందించే టీడీపీ వైపు నిలబడండి. మెగా డిఎస్సి గురించి మాట్లాడుతా, పేకాట్లో ప్రావీణ్యులకి డిఎస్సీలు పోస్ట్ వచ్చాయని చెప్పి నిన్న కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సన్నాసులు మాట్లాడుతున్నారు. పేకాట అంటే లోనా బయట, అది నానికి కొడాలని బాగా తెలుసు. పేకాటలో ఎన్ని రకాలుగా దోచుకోవచ్చో, ఎన్ని దుర్మార్గ పాటలు ఉంటాయో, 13 ముక్కలో లోనా బయట అట్లాంటివి ఉంటాయి. అలాంటి ఆటలన్నీ ఆ సన్నాసికి బాగా తెలుసు. పేర్ని నాని అనే సన్నాసి, ఆ సన్నాసిని అడిగితే చెప్పేవాడు. బ్రిడ్జ్ అనేది పేకాట్లో ఒక భాగమైన కేంద్ర ప్రభుత్వం బ్రిడ్జ్ని స్పోర్ట్స్ కోటాలో చేర్చింది. బ్రిడ్జ్ అంటే ఏంటి తెలియని సన్నాసులు కూడా మాట్లాడుతున్నారు ఇవాళ దాని గురించి. అయినా డిఎస్సిలో బ్రిడ్జ్ కోటా కింద ఒక ఉద్యోగం కూడా ఇవ్వాల. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన అధికారిక క్రీడా విభాగాల జాబితాలోనే బ్రిడ్జ్ ఉంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని స్పోర్ట్స్ కోటాలోకి తీసుకోవడం అనేది నిబంధనలకు లోబడే ఉంది. స్పోర్ట్స్ కోటాలో ఆటల జాబితాని రాష్ట్ర ప్రభుత్వం తయారు చేయదు, అది కేంద్రం తయారు చేస్తుంది. కేంద్రం నిర్ణయిస్తుంది స్పోర్ట్స్ కోటాలో ఏ ఆటలు ఉండాలి, ఏ ఉండకూడదు అనేది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ఆటల కోటాలోనే బ్రిడ్జ్ కూడా ఉంది. అది కూడా తెలియని సన్నాసులు, మంత్రులుగా పనిచేసిన వెధవలు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఏ నియమ నిబంధనలు పెడుతుందన్న తెలియని మంత్రులుగా పనిచేసిన సన్నాసులు కూడా డిఎస్సి గురించి మాట్లాడుతున్నారు. కేంద్ర జాబితాలో ఉన్న ఈత, విలువిద్య, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బ్యాడ్మింటన్, బేస్బాల్, బాస్కెట్బాల్, బాక్సింగ్, చెస్, క్రికెట్, సైక్లింగ్, ఫెన్సింగ్, ఫుట్బాల్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్బాల్, హాకీ, జూడో, కబడ్డీ, ఖోఖో, పారా అథ్లెటిక్స్, పారా బ్యాడ్మింటన్, పారా స్పోర్ట్స్, పవర్ లిఫ్టింగ్,
రోలర్ స్కేటింగ్, రోయింగ్, సైలింగ్, షూటింగ్, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, రేజ్లింగ్, యోగాసన నుంచి మాత్రమే డిఎస్సీలు రిక్రూట్ అయ్యారు. ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది బ్రిడ్జ్ కోటా కింద ఎవరిని నియమించలేదు, ఈ ఆటల నుండి మాత్రం నియమించామని. అయినా సన్నాసులు బుద్ధి ఉండి ఏడ్చేస్తా కదా, అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలు. ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తదా అన్న చందాన జగన్ రెడ్డి అబద్ధాలు చెబుతా ఉంటే ఆ కింద ఉన్న నాయకులు సన్నాసులు కూడా అబద్ధాలే చెబుతారు. నిజం ఎందుకు మాట్లాడతారు? నిజాలు మాట్లాడితే వాళ్ళకి గొడ్డల వేటు తప్పదని భయంతో 16,347 ఉద్యోగ పోస్టులను నియమిస్తే, ఉపాధ్యాయులు నియమిస్తే ఆ డిఎస్సి మీద పడి ఏడుస్తూ ఆ యువతకు ఉద్యోగాలు వచ్చినాయి, ఉపాధ్యాయులు పిల్లలకు పాఠాలు చెప్తే ఎక్కడ పిల్లలు బాగుపడిపోతారన్న ఏడుపుతో కడుపు మంటతో జగన్ రెడ్డి ఏడుస్తున్నాడు. వీళ్ళు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. డిఎస్సి మీద పడి ఏడుస్తున్నా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, ఆ ఉద్యోగాలు వచ్చిన ఉపాధ్యాయులు, నిరుద్యోగ యువత, మళ్ళీ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న యువతి యువకులు చొక్కాలు పట్టు నిలదీయాలి. మా కడుపు ఎందుకు కొడుతున్నారా వెదవల్లారా అని చెంప మీద కొట్టి ప్రశ్నించాలి. మీరు చేయలేరు, మీకు మంచి చేయడం చేత కాదు, ఒక ఉపాధ్యాయుడు నియమించిన పాపాన మీరు పోలేదు. అలాంటిది కూడా నారా లోకేష్ గారు మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత విద్యావ్యవస్థను ప్రక్షాళన చేస్తా, మంచి కార్యక్రమాలు చేపడతా ఉంటే ఎక్కడ రాష్ట్ర యువత బాగుపడిపోతుందన్న బాధతో భయంతో మీరు పడి పడి ఏడుస్తున్నారు. మీ ఏడుపులు ఆపండిరా బాబు, మీ ఏడుపులు ఆపండి. యువతని మంచి ఉద్యోగాలు చేసుకునే అవకాశాలు కల్పించే ప్రయత్నాన్ని అడ్డుకోబాకండి. మీకు మళ్ళీ గంజాయి వ్యాపారాలు చేపించాల, యువతతో గంజాయి స్మగ్లర్స్ గా మార్చలా. మీరు చేసే గంజాయి స్మగ్లింగ్ ని పేకటి వేళ్లతో పెకిలించి బుల్డోజ్ చేసి యువతను సన్మార్గంలో నడిపిస్తా వారి భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది కూటమి ప్రభుత్వం. ఆ యువత ఏడుపులో కొట్టుకుపోబాకండి.